ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతించారు. తప్పక విజయాన్ని సాధిస్తారని ఆశీర్వదించారు. పూలదండలు సాలులతో ఘనంగా సత్కరించారు. 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మధ్య త్రినాథుల ఆధ్వర్యంలో కనక మహాలక్ష్మి టెంపుల్, సీతారామస్వామి టెంపుల్, ఘోష ఆసుపత్రి జంక్షన్, కంచర వీధి, వసంతరావు వారి వీధి, సోల్జర్పేట, బొబ్బిలివారి వీధి, గాజుల వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచారు. సైకో జగన్మోహన్ రెడ్డి 100% పథకాలను అమలు చేయలేదని, కేవలం ఆ పథకాలు 35-40% మాత్రమే ప్రజలకు అందాయని విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను వివరించారు. చంద్రబాబు పథకాలు అందరికీ అందేలా చేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా చంద్రబాబు పాలన చేస్తారని తెలియజేశారు. కనుక గ్లాసు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా భరత్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కనుపాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి
పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను బట్టి దంధరదం పట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిదం అచల్ దంధరదం పట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం పట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలనే నిందించినరు కార్యకర్తలనే వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం.
ఈరోజు సౌత్ నియోజకవర్గంలో గడగడ తిరుగుతూ ఉన్నాం. నేను అన్న నరసింహాచారి గారు అలాగే టీం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే మాట ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా రెండో మాట్లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇండస్ట్రీస్ రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, అవన్నీ వచ్చి అభివృద్ధి జరగాలి. యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, కాలుష్యం నుంచి కాపాడాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాదాపు 4-5 ఏరియాల్లో 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా 20 ఏళ్ళు పెట్టింది కాబట్టి ఆ భూ సమస్యను తీర్చాలని ఒకే ఒక కోరిక. మేము చెప్పాం, ఈ గోల్డ్ సిటీని నేను గ్రీన్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇచ్చాను, చేసి తీరుతాం. కాకపోతే నేను ఏదో అడుగుతా ఉన్నాను, మూవీస్ వాడు ఎవరో కూడా నాకు తెలియదు. వాడు ఫేస్ చూస్తే దరిద్రం, వాడి గురించి మాట్లాడడం వేస్ట్. వాడి కుక్కను వదిలేసి ఇప్పుడు ఆ సంగతి వదిలేదు. వాడి గురించి అసలు నా టైం వేస్ట్ గురించి. నెక్స్ట్ ఇంకెవరన్నా మీరేమన్నా చెప్పండి. ఇందులో ఒక్క 1 వీక్ ఆడితే ఓటమి ఎవరు వస్తుందో, ఓటమి అంటే ఏంటనేది ప్రజలు చూపిస్తారు. ఆ ఓటమి ఎలా ఉండబోతుందో కూడా ప్రజలు చూపిస్తారు. ఎవరు ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎమ్మెల్సీ అన్నారు, నేను ఫస్ట్ రోజే రిజైన్ చేశాను. ఆ పనికిమాల ఎదలు సన్యాసులకు తిరిగిపోతే, ఆ బాడుకోవులకు తిరిగిపోతే వెళ్ళి నా లెటర్ చూసుకోమను. ఈ ఎదవలకు నా ఎమ్మెల్సీ వదిలేస్తే ఈ ఎదవలు ఇంకొక ఎదవకి ఇస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక 4 రోజులు దాన్ని హోల్డ్ చేస్తే గవర్నమెంట్ మారుతుంది. ఇంకొక నీలాంటి మంచోడికి ఇచ్చుకున్నాము తప్ప ఆ ఎదవలకు వదిలేయొద్దు అన్నారు. మళ్ళీ నోటిఫికేషన్ చెరువులకు ఇస్తారు, ఎదవలకు వదిలేయద్దు, దాన్ని అలా హోల్డ్ చేయి అని పార్టీ చెప్తే ఉంచారు తప్ప ఇంకో రీజన్ కాదు. తెలియకుండా ఏదో పేపర్ పబ్లిసిటీ కోసం నీలాంటి వాళ్ళని వాడుకొని లాగా ఏదో బతకడం కోసం స్టేట్మెంట్ మీకు 12 అవసరం లేదు. ఒక మనిషికి కూడా చూడండి. ఓటమో ఎవరికి గెలుపో నేను చెప్తాను. అందుకే కంగారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తుప్పటిగా ఇంట్లో పడుకునే రోజులు వస్తున్నాయి, వీళ్ళందరికీ ఏ రోజులు వస్తున్నాయి. ఎక్కువ టైం అవసరం లేదు. ఏదో లోకల్గా ఒక ఇద్దరిని మేనేజ్ చేసుకొని సర్వేలు అని చెప్పి వేసుకొని ఫేస్బుక్లో పెట్టుకుంటే కాదు. జనంలోకి రమ్మన్నా, జనంలో చూడమని ఏముందా. అనంతరం 38వ వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మాట్లాడుతూ, నేను ఓటర్లు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మా నుంచి స్పందన ఎలా ఉందంటే, ఇలాగ అమ్మ అంటే వాళ్ళు 2 నమస్కారాలు చేస్తున్నారు. ఏమి లేదు నాయన, బీసీకి వేగారిపోయి 5 సంవత్సరాలు కాలిపోయి ఉన్నాం, ఎప్పుడు వదిలించుకుందాం అనే నిర్ణయానికి వచ్చాం. వాళ్ళు కోట్లాది రూపాయలు కుమ్మరించిన ఓటు మటుకు కూటమి అభ్యర్థి అయినటువంటి, జనసేన అభ్యర్థి అయినటువంటి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గెలవబోయే వంశీకృష్ణ యాదవ్కే మా ఓటు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన. అదేవిధంగా సైకిల్ మేము మర్చిపోం. సైకిల్ ఎప్పటి నుంచి కూడా మాకు ఉన్నటువంటి ఒక ప్రయాణం. ఆ సైకిల్ భర్త గారికి కూడా వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజల నుంచి వచ్చినట్టు స్పందన చూస్తే మాకు ధీమాగా లేము. ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాం, ప్రతి గడుపుకి టచ్ చేస్తున్నాం. ఇది ప్రచారంలో 2వ భాగం. మొన్న మా వంశీకృష్ణ యాదవ్ గారు సతీమణి వచ్చారు, వాళ్ళ సిస్టర్లు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, మా బూత్ ప్రెసిడెంట్లు, మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్, అదేవిధంగా జనసేన లీడర్స్, బీజేపీ లీడర్స్ కూడా ఈ 14 రోజులు కూడా మేము ఇంటింటికి ప్రచారం చేశాము. అందుచేత మాకు గెలుపు ధీమా ఉంది. 10 నుంచి 15 వేల ఓట్ల మెజార్టీతో మన అభ్యర్థి గెలవబోతున్నాడని ఇంత మొగలు తెలియజేస్తాం.